వెల్కమ్ టు TJ9 న్యూస్. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో తటాన్ సావిల్లో మరి ఇలా దీక్ష చేస్తున్నటువంటి అందరినీ కూడా వారు 126 మంది సమస్యను కూడా నేను పరిలోకి నేను సహకరిస్తానని మీకు అందరికీ కూడా మీరు వెళ్ళడానికి కానీ మీరు అక్కడ ఉండడానికి కానీ మీకు న్యాయం జరిగేందుకు కూడా మీకోసం పోరాడతాను. మీ ఓట్లు కూడా నాకు ఎక్కలేదు. ఓట్లు కాసుపడి రోడ్ల గురించి మీ దగ్గర రాలేదు. న్యాయంగా యానాంలో ఆగస్టు 8వ తారీఖున గత 20 సంవత్సరాల నుంచి వీరికి సాలన జీతాలతో పర్మనెంట్ అవ్వక అనేకమైన ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఇలా 4-5 పర్యాయములు ఇలా దీక్ష చేస్తున్నప్పటికీ కూడా మన ముఖ్యమంత్రి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరి వీరి సమస్యల పట్ల సానుకూలంగా వీరికి న్యాయం జరగట్లేదు కాబట్టి ఈరోజు ఈ దీక్ష దగ్గర రావడం జరిగింది. మరి ఈరోజు సాయంత్రం మన పుదుచ్చేరి టోటల్గా ఉన్నటువంటి పుదుచ్చేరి కార్యకల్ మాహే యానంకి యూనియన్కి సంబంధించిన సర్వానందం గారు ఈ దీక్షలో ఉన్నారు. వారిని ఈరోజు చర్చలకు పిలిచి ఉన్నారని తెలిసింది. మరి వారి సమస్యలు పూర్తిగా పరిష్కరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ముఖ్యమంత్రి గారిని కూడా నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నానండి. అయ్యా, మీరు చాలా మంచి మనసున్న మనిషి. ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేసేటువంటి మంచి మనసున్న మనిషి. మరి ఈ పాండిచేరిలో PWDలో చేస్తున్నటువంటి వారి సమస్యను ఎందుకు మీరు పట్టించుకోవటం లేదనేది మాకు అర్థం కావట్లేదు సార్. ప్లీజ్ అర్థం చేసుకుని వీరి కుటుంబాల్లో ఒక దీపం వెలిగించిన వారు అవుతారు సార్. వీరికి సాలన జీతంతో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తప్పకుండా వీరి సమస్యను పరిష్కరిస్తారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పాండిచేరి కారికల్ యానం 3 ప్రాంతాల నుంచి కూడా గత 15 సంవత్సరాలుగా PWD డిపార్ట్మెంట్లో ఓచిరిపేట ఎంప్లాయీస్గా పనిచేస్తూ ఉన్నాం. మా అందరికీ కూడా పని శాశ్వతం కల్పించాలని, మాకు సమాన పనికి సమాన వేతనం అందించాలని కేంద్ర ప్రభుత్వం పెట్టిన విధంగా చట్టపరమైన కూలి అందగట్టి, అలాగే PWD డిపార్ట్మెంట్లో ఉన్న వేకెన్సీలు 1400 వేకెన్సీలు ఉన్నాయి. అవన్నీ కూడా భర్తీ చేసి మమ్మల్ని పర్మనెంట్ చేయాలని, అలాగే 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న యానం FTCL 126 మందిని కూడా వెంటనే పర్మనెంట్ చేయాలని ఈరోజు పాండిచేరి కారికల్ యానం 3 ప్రాంతాలు కూడా ఒకరోజు సమ్మెకు నిర్ణయించుకున్నాం. మా యూనియన్ నాయకుడు MN శరవణన్ గారు పిలుపు మేరకు పాండిచేరి కారికల్ యానంలో పోరాటం చేస్తున్నాం. ప్రభుత్వం కనుక మా డిమాండ్లని నెరవేర్చకపోతే కనుక ఇది తీవ్రమైన ఉద్యమంగా స్థాపించి ఎదరగలుగుతుందని, మా న్యాయమైన కోరికల కోసం మేము ఎంతటి పోరాటం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం.